పిఠాపురం పోలీసులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నారంట. అసలు ఎందుకు? అయితే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్కి సొంత నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ పోలీస్ యంత్రాంగం మాత్రం సరిగ్గా పనిచేయట్లేదని చాలా మంది ప్రజలు కూడా ఇక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. అక్కడ రోజు ఎన్నో అంటే అప్పుడప్పుడు మానభంగాలు జరగడం కావచ్చు, లేకపోతే ప్రజల పట్ల ఏమైనా సమస్యలు ఉన్నా వాళ్ళు పోలీస్ స్టేషన్ సంప్రదించినా కూడా వాళ్లకు అనుగుణంగా వెంటనే వీళ్ళు కూడా రియాక్ట్ అవ్వట్లేదంట. సో అందుకోసం అని ప్రజలందరూ కూడా ఏం చేశారు, దీన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో అయితే వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఇక వేస్ట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్లారు. సో ఇది ఆ నోట ఈ నోట, ఆ నాయకుడు ఈ నాయకుడు వెంట పవన్ కళ్యాణ్ దృష్టి కూడా వెళ్ళింది. సో ప్రజెంట్ ఆయన మాత్రం పిఠాపురం నియోజకవర్గంలోని పోలీస్ యంత్రాంగం మీద చాలా అంటే చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ చాలా ఫైర్ అవుతున్నాడు. ఎందుకంటే మనకు పోలీస్ యంత్రాంగానికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఖచ్చితంగా ముందు ప్రియారిటీ ఎవరంటే ప్రజలు మాత్రమే. సో ప్రజలు చల్లగా ఉంటే వాళ్ళే మనని ఈ స్థాయిలో కూర్చోబెట్టారు కాబట్టి వాళ్ళకు సేవ చేయడమే మన యొక్క పని. ఎప్పుడు కూడా ప్రజల కోసమే మనం పని చేయాలి, వాళ్ళ కోసం ఎప్పుడు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉండాలి. అలాంటిది వాళ్ళ సమస్యలే పట్టించుకోకపోతే మనందరూ కూడా ఉండి ఎందుకు అనే విధంగా పోలీసుల గురించి మాట్లాడుతూ, అదే విధంగా 4 పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరు పోలీసుల అంటే ఎవరికి సమస్యలు వచ్చినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకున్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే ఈ 4 పోలీస్ స్టేషన్ల మీద ఒక నివేదిక నాకు సమర్పించాలనే విధంగా ఇంటెలిజెన్స్ ఫోర్స్ వాళ్ళకు కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా ఎవరెవరైతే ప్రజల గురించి మీరే పట్టించుకోవట్లేదో స్వయంగా మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని మేము ఏ విధంగా అంటే మీకు ఏ విధంగా సహాయం చేయగలుగుతాం అనే విధంగా మీరే వెళ్ళి తెలుసుకోవాలనే విధంగా కూడా అక్కడ అధికారులకు, పోలీసులకు కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అండ్ ఇప్పటి నుంచి ప్రతి వారం ఇక్కడ అంటే మీకు ఎన్ని కేసులు వస్తున్నాయి, ఇక్కడ ఎలాంటివి జరుగుతున్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే విధంగా అన్ని కూడా మీరు తెలుసుకొని ఎవ్రీ వీక్ నాకు ఒక నివేదికను సమర్పించాలి, అప్పుడు వాటన్నిటిని కూడా నేను చూసి అప్పుడు మీకు కొన్ని రూల్స్ ఇస్తాననే విధంగా దానికి కూడా ఒక రీజన్ చెప్పాడు. సో మొత్తానికైతే పిఠాపురం నియోజకవర్గంలో ఎవరెవరైతే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చాలా మంది బాధపడుతున్నారో, అయితే ఇన్ని రోజుల వరకు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి మాత్రం అది వెళ్ళలేదు. చాలా మంది కూడా ఏమంటున్నారంటే సొంత నియోజకవర్గం కనీసం ఇది కూడా మీరు తెలుసుకోవాలంటున్నారు. కానీ ఆయనకు ఓన్లీ ఇదే కాకుండా ఒక 5 శాఖలకు మంత్రిగా ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఎన్నో పనులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక్క విషయంలో చూడకపోవచ్చు, కాకపోతే ఖచ్చితంగా చూడకపోవడం కూడా తప్పే. ఎందుకంటే సొంత నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకి అన్ని అందుతున్నాయా లేదా, సమస్యలు ఏమున్నాయని కూడా తెలుసుకోవడం ఖచ్చితంగా ఒక నాయకుడి యొక్క బాధ్యత. అయితే ఇప్పటి నుంచి అయితే పవన్ కళ్యాణ్ అక్కడ పోలీస్ యంత్రాంగానికి కావచ్చు అందరూ కూడా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశాడు. కాకపోతే ఇప్పటి వరకు పోలీస్ యంత్రాంగం ఏ విధంగా పనిచేసిందో తెలియదు, కానీ ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా మెరుగ్గా పనిచేయాలి, ప్రజలకు ఖచ్చితంగా సర్వ్ చేయాలనే విధంగా ఆయన అయితే కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. చూద్దాం మరి ఇప్పటి నుంచి అక్కడ పోలీసులు ఏ విధంగా పనిచేస్తారేంటి అని.